ఆహారంలో భాగంగా ఆకుకూరలను మనము రోజు వాడుకుంటూ ఉండాలి. అందులో ముఖ్యంగా గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల వారానికి ఒకసారైనా పులుసుగా కానీ పప్పులో కానీ పచ్చడిగా కానీ చేసుకోవాలి. ఇక్కడ పచ్చడి ఎలా చేయాలని చూపిస్తాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని దాన్ని కూడా ఆయిల్ కొద్దిగా వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయిన గోంగూరని తీసి పక్కన పెట్టుకోవాలి. గోంగూర నువ్వులతో కలిపి ఈరోజైతే పచ్చడి అయితే చూపిస్తున్నాను. నువ్వుల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నువ్వులు ఒక పావు కప్పు వరకు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయవసరం లేదు. నువ్వులు చిటపట్లాడిన తర్వాత తీసి మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి పోపులు, అలాగే చింతపండు, కొద్దిగా ఉప్పు, సరిపడినంత కొద్దిగా పసుపు, అలాగే మనం వేయించుకున్న నువ్వులు అన్నింటినీ వేసి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న గోంగూర అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం కొద్దిగా ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకొని పోపు వేగిన తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి అంతా కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మనము మొత్తం వేయించుకోవాలి. ఉప్పు తగ్గితే కనుక చూసుకొని ఒకసారి వేసుకోండి. అన్నంలో కలుపుకునేటప్పుడు కొద్దిగా తక్కువగా ఉంటుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ వేడివేడిగా పెట్టుకొని దానికి తోడు 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని మనము ఏదైతే గోంగూర పచ్చడి చేసుకున్నామో అది వేసుకొని మొత్తం రైస్తో కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల పచ్చడి చప్పబడిపోతుంది. బాగా కలిపిన గోంగూర పచ్చడి ఒక ముద్ద తీసుకొని అలాగే ఒక ఉల్లిపాయ ముక్క కూడా కొరుక్కొని తింటే ఉంటుంది అద్భుతం.